జిల్లాకు చెందిన దళిత క్రైస్తవ ప్రతినిధులు ఈ రోజు కోర్టు చౌరస్తా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు శాంతియుతంగా ముందుకు సాగుదాం, న్యాయం సాధిద్దాం, మన హక్కులను కాపాడుకుందాం. కరీంనగర్ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవ శాంతి ర్యాలీగా 200 మంది వచ్చి జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. 10 ఆగస్టు 1950న జారీ చేయబడిన రాష్ట్రపతి షెడ్యూల్ కులాలు ఉత్తర్వులోని పేరా 3 కారణంగా తాము ఎదుర్కొంటున్న వివక్షను ఈ సందర్భంగా వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వినతి పత్రంలోని రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన, 1950 ఉత్తర్వులోని పేరా 3 ప్రకారం క్రైస్తవ మతాన్ని స్వీకరించిన దళితులను షెడ్యూల్ కులాల ఎస్సీ జాబితా నుండి మినహాయించడం వల్ల వారు దశాబ్దాలుగా రాజ్యాంగపరమైన ఫలాలను కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఈ మధ్యలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బట్టి ఒక దళిత క్రైస్తవ సమాజముగా, ప్రతినిధులముగా మరి మేము తెలియజేయనిది ఏమనంటే, ఎవరైనా కూడా మరి ఏ మతమునైనా అవలంబించి పాటించి మరి అభివృద్ధి చేసుకొని అటువంటి అవకాశము మన భారతదేశ కాన్స్టిట్యూషను మరి 25వ ఆర్టికల్ ప్రకారము మనకు అట్టి అవకాశం ఇవ్వబడినది. మరి ఆ విషయంలో మొదటిగా చూసినట్టయితే ఒకప్పుడు బుద్ధిస్టులకు లేనటువంటి అవకాశమును వారు మరి ఈ విధముగా వారు పోరాడి వారు సాధించుకొని మరి దళితులు మరి మాదిగలు కావచ్చు, లేకపోతే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళితులు ఎవరైనా కావచ్చు, మరి బుద్ధిజమును అనుసరించినట్టయితే వారికి తిరిగి ఎస్సీ హోదా పొందే అటువంటి అవకాశమును కల్పించినారు, బెనిఫిట్స్ పొందే అవకాశమును కల్పించినారు. అదే విధముగా దళితులు సిక్కిజంలో కూడా జాయిన్ అయినా కూడా మరి వారికి కూడా మరి చట్టము వారికి కూడా ఎస్సీ హోదా కల్పించినది. అదే విధముగా ఏ మతములోనైనా జాయిన్ అయినా ఒక దళితులకు జరిగే విషయంలో ఒక విధమైనటువంటి అన్యాయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులు, దళిత నాయకులు, దళిత పాస్టర్స్ అందరూ కూడా భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. దాదాపుగా 200 మందికి పైగా మరి క్రైస్తవ నాయకులు, దళిత క్రైస్తవులు పాల్గొని కోర్టు చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు రావడం జరిగింది. కలెక్టరేట్ మేడంకు మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము ఏమనగా, 1950లో ప్రెసిడెన్షియల్ ఉత్తర్వులను రద్దు చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ను కలిగించాలనేటటువంటి ఉద్దేశంతోనే దీన్ని చేయడం జరిగింది. ఎన్నో కమిషన్లు వేయబడుతున్నవి. రంగనాథ్ మిశ్రా, కేజీ బాలకృష్ణన్ ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయవలసినది ఉన్నది. ఈ యొక్క రిపోర్ట్స్ను వారు అంగీకరించి దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను కలిగించాలనేటటువంటి ఉద్దేశంతోనే క్రైస్తవ సమాజం అంతా కూడా అన్ని సంఘములు, నాయకులందరూ కూడా ఒక పోరాటము చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు కరీంనగర్లోని కలెక్టర్ మేడంకు మెమోరాండం సబ్మిట్ చేసి దాన్ని పైకి పంపించాలి, సిఫారసు చేయాలనే ఉద్దేశంతో మేము చేయడం జరిగింది.